ఈయన బాధ ఎవడు కనబడుతుందంటే, అరే ఈడు 38 ఏళ్ళ నుంచి ఉన్నాడు కదా, ఎవరినో ఒకటి అరే కొంచెం ఆగండి వాడిని దోలుతామని ఎవరైనా దోలుతుండా? టూనీర్లకు ఎవడు దోలటలే. బస్సులో కూడా కొంతమంది గాడిదలో ఉన్నట్టుంటాడు. ఒక్కడు గర్భిణీ స్త్రీలు నిలబడితే వీళ్ళు కూర్చుంటారు గాడిదలో ఉన్నట్టుండి. ఎందుకో తెలుసా? బతకం, నిలబడలేరు. గంట సేపు జర్నీ నిలబడలేమా? బతకం. సుఖాలు బాగా ఇవి పిజ్జాలు ఈ తిండి తిని బాయిలేరుకోళ్ళు అయిపోయారు వీళ్ళంతా. ముసలోళ్ళు నిలబడతారు, వీళ్ళు కూర్చుంటారు. వీడు పాపమాడు 38 ఏళ్ళ నుంచి ఉన్నాడు పాపం అనేది కనికరిద్దాం అనొచ్చుగా, కనికరించట్లా. కనికరమే లేదు వాడికి, ఎవరికి. కానీ యేసుప్రభు వచ్చాడు, వాడిని చూసినంట. చూసి స్వస్థపడగొడుతున్నావా అన్నాడు. ఏమంటున్నాడు? పడాలనుకుంటున్నావంటే ఆడు ఏమన్నారు? సార్ అయ్యా నీకు దండం పెడుతున్నాను, బాగు చేయ ముందు అనాలా? అయ్యా ఏం స్వస్థపడతావా, నేను దిగేలోపు ఎవడో ఒకడు వస్తున్నాడు అని చెప్పేసి కంప్లైంట్లు పెడుతున్నాడు యేసుప్రభుకి. అంటే ఇప్పుడు ఎవరు వీళ్ళందరూ మంచోళ్ళు కాదు, నేను మంచోడిని అని కంప్లైంట్ చెప్తున్నాడు యేసుప్రభుకి. ఇప్పుడు ఈయన బాధ. యేసుప్రభుకి ఏం కావాలి? నిన్నేం చూసిండు? బాగుపడాలని చూస్తున్నావు. నువ్వేం చెప్తున్నావు? ఆత్మీయంగా పడిపోయిన వాళ్ళు కూడా దేవుడు మాట్లాడుతుంటే ఎండరు సార్, వీళ్ళ ప్రశ్నలే చెప్తారు దేవుడికి. ఆత్మీయంగా పడిపోయినవాడు చూడండి, దేవుడు సమాధానం ఇవ్వడానికి ఏదో ఒక విధంగా పంపిస్తే అది ఎండ్రో. వీళ్ళే ప్రశ్నలు చెప్తుంటారు, కంప్లైంట్. వాళ్ళు మంచోడు కాదు, వాళ్ళు ఎట్టన్నారు, నువ్వు మంచోడువా? జీవితం ప్రపంచం అంతా చూడండి, ఎప్పుడు మంచోడు ఉన్నాడు, ఎవడు ఉన్నాడు సార్? అట్టంటే నువ్వు కూడా మంచోడు కాదు. 10 మందిని కూర్చోబెట్టి ఆ 10 మంది సాక్ష్యాలు తీసుకోండి, పక్కకు పోయి మంచోడు కాదనే చెప్తారు. నీ గురించి అడిగినా ఎవ్వడు లేడు సార్, నీతిమంతుడు లేడు. ఒకటే ట్రై చేయడమే, రూపాంతరం చెందడమే మనం. కానీ మనుషుల మీద కంప్లైంట్లు పెట్టే జీవితాలు మనకు ఉండకూడదు. కంప్లైంట్ అసలు చేయకూడదు. ఇప్పుడు నీకు సమస్య కావాలా, సొల్యూషన్ కావాలా? సొల్యూషన్ వచ్చి యేసుప్రభు నిలబడ్డాడు నీ దగ్గర. స్వస్థపడగొడుచున్నావంటే ఏమనాలా? అవునే లే, పట్టుకోలే, నూనె ప్రార్థన చేయలే, కర్చీపీలే, చెమటరాయలు, ఏం పట్టుకోలే, ఏం చేయలే, లేచి నిలబడి అన్నాడు. లేచి నిలబడాడు సార్ గట్టిగా.